సెక్రటరీ. ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా ఈ శ్రావణ మాసం మొదటి మంగళవారం మరి అమ్మవారికి గౌరీదేవిగా మరి అలంకరణ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం అంతా పెద్ద ఎత్తున ఒక 2-3 లక్షల ఖర్చుతో మరి అనిల్ భవన్ గారు వారి సారథ్యంలో మరి డొనేషన్ లైట్ తీసుకొని వచ్చి ఈ కార్యక్రమం అంతా జరిపించారు. అలాగే దీంతోపాటు అన్నదానం కూడా కార్యక్రమం పెట్టారు. అలాగే ఒక భజన కార్యక్రమం కూడా ఈసారి చాలా గొప్పగా జరగడం జరిగింది. ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల్లో ఈసారి బాగా జరిగిందని మేమైతే అనుకుంటున్నాం. అలాగే చుట్టుపక్కల ఈ కార్యక్రమాన్ని చూడటానికి మరి 4 గ్రామాల ప్రజలు కూడా చాలా తండోపతండాలుగా వచ్చి ఈ అమ్మవారి ఈ అలంకరణ, ఈ పసుపు కమ్ములు గాజులతో చేసిన అలంకరణ చూసి అమ్మవారి తాలూకా ఆశీర్వాదాలు పొందారు. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం గత వారం రోజుల కింద నుంచి ఈ పసుపు కమ్మలు కానీ ఈ గాజులు కానీ మరి అనిల్ భవన్ గారు ఎంతో సాక్షక్తితో మరి వాళ్ళ శిశు బృందాన్ని అందరిని కూడా పెట్టి ఈ కార్యక్రమం అంతా ఎంతో చక్కగా ఈ కార్యక్రమం జరిపించారు. కమిటీ అందరి తరపు నుంచి కూడా ఆయన శిశు బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. పోలవరం ఆలయ మాజీ అధ్యక్షుడిని. గత 20 సంవత్సరాల నుంచి కూడా శ్రావణ మాసం వచ్చిందంటే మా ప్రదేశ ఆలయంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే మా అనిల్ భవన్ గారి సారథ్యంలో ప్రతి సంవత్సరం 1,00,000 గాజులతో 1,00,000 పసుపు కమ్ములతో అలంకరణ చేస్తారు. ఈ అలంకరణ చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉదయం 4 గంటల నుంచి కూడా తండోపతండాలుగా భక్తులు ఇచ్చేసి ఆ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి చల్లని ఆశీస్సులు పొందుతున్నారు. శ్రీ 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 ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శ్రావణ మాసం అమ్మవారికి మొదటి మంగళవారము అనగా మంగళగౌరి వ్రతం పూజా కార్యక్రమం అన్నది జరుగుతుంది. ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా చాలా భారీ ఎత్తుగా జరిగింది. భక్తులు విరాళాలతోని మా కమిటీ పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు వాళ్ళ అండదండలతోని ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే అమ్మ కోరిన వారి కొంగు బంగారమై, తలసిన వారికి తల మీద గొడుగువై, పిలిచిన వారికి అమ్మవారి పెద్ద పేరంటాలై పలికి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ప్రజలందరికీ కూడా శ్రీరామ రక్షై అమ్మవారు పగలు రాత్రి అందరిని కూడా రక్షిస్తూ ఆ చల్లని తల్లి దివ్యాశీస్సులు అందరికీ కూడా ఉండి భక్తులందరూ కూడా ప్రతి ఏడాది కూడా ఈ ఏడాది అమ్మవారికి నమస్కారం చేసుకొని పూజలో కూర్చున్న వారికి వివాహం కాని వాళ్ళు కన్ని పిల్లలకి అందరికీ కూడా మళ్ళా ఏడాది కల్లా వివాహం మంచి భర్తలు అమ్మ వాళ్ళకి ప్రసాదించి సౌభాగ్యాన్ని ఇచ్చి ఆ తల్లి దివ్యాశీస్సులతో దినదిన అభివృద్ధి చెందుతూ మమ్మల్ని అందరినీ కూడా ప్రజల్ని భక్తుల్ని అందరినీ కూడా ఆ తల్లి పగలు రాత్రి చల్లగా రక్షిస్తూ కాచి కాపాడి కరుణించి కటాక్షిస్తుంది. అట్లాగే అమ్మ ఏమి తలచినా అది కొంగు బంగారమై అందరి భక్తులకి కూడా నమ్మకంగా అమ్మ దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. మా కమిటీ పెద్దలందరూ కూడా పగలు రాత్రి సహించి అన్ని విషయాల్లో కూడా తోడై మమ్మల్ని ముందుకు నడిపిస్తూ భక్తులందరితో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని అమ్మ ఆశీస్సులు అందరికీ కూడా కలిగించి కటాక్షిస్తుంది. ఆ చలన తల్లి దీవెనార్తి అందరికీ ఉండాలని కోరుకుంటూ లోకా సమస్తానాది సర్వే జనా సుఖినో భవంతు.